యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనములు తెలియజేసుకుంటున్నానండి. మీరు చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఆసక్తిని బట్టి ఎంతగానో నేను ఆనందిస్తున్నాను. మరి దేవుని యొక్క మాటలు వినిపిస్తుండగా మీరందరూ కూడా శ్రద్ధతో వినవలసిందిగా కోరుకుంటున్నానండి. మరి ఈరోజు చిన్న అంశం గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే కృపచేత రక్షణ అనే ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అంటే కృపచేత రక్షణ అంటే ఏంటి? కృప అంటే ఏమనుకుంటాం? నా మీద జాలి లేదా, కనీసం దయ లేదా, కృప లేదా అంటాం. అంటే కృప అంటే మనం ఎవరి పట్లైనా జాలి దయ కలిగినటువంటి మనసు, అంటే కనికరం అనవచ్చు. అంటే కనికరం, కృప అంటే కనికరం అని కూడా మనం ఆ యొక్క భావాజాలంలోకి మనం ఆలోచన చేసుకుందాం. కృపచేత రక్షణ అనే అంశంలో భాగంగా మరి ఎఫెసీయులు అంటే అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు మనం ధ్యానించుకుందామండి. ఈరోజు అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మరి 2వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆపండి. అంటే మీ అపరాధములు అంటే ఎఫెసీలో ఉన్నటువంటి సంఘం, ఎఫెసీ అనే ప్రాంతంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘంతో అపోస్తులుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట. ఏమంటున్నాడు? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే శారీరకంగా అంటే బ్రతికే ఉన్నారు, కానీ ఏ విధంగా చచ్చిన వారుగా ఉన్నారు? అపరాధములు పాపముల చేత చచ్చిన వారుగా ఉండగా అంట ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. తండ్రి అయిన దేవుడు ఎవరితో మనల్ని బ్రతికించాడంట? ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా బ్రతికించాడంట. ఎలా బ్రతికించాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిసం తీసుకొని క్రైస్తవులుగా కొనసాగుతున్నాం కదండి. మరి ఇలా బాప్తిసం తీసుకోవడం ద్వారా మనం ఏం కడగబడింది? మన పాపములు మన అపరాధములు కడగబడి నూతనంగా జన్మ పొందాం. అంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిగా ఉన్న మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టి తన రక్తంతో మన పాపాన్ని కడిగి మనకు పునర్జన్మను అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, మీరు అపరాధాలు చేసి పాపములు చేసి చావుకు దగ్గరగా ఉన్నారు. అంటే పాపము అపరాధాలు చేసిన వాళ్ళు చనిపోయి ఎక్కడికి వెళ్తారండి? శారీరకంగా చచ్చిపోయి మట్టిలో కలిసిపోతారు. అలాగే ఆత్మీయంగా కూడా మరి శారీరకంగా చనిపోయిన వాళ్ళు ఆత్మీయంగా కూడా చచ్చిన వారే కదా. వారెక్కడికి వెళ్తారు? నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు. మరి అలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని ఎవరు? యేసుక్రీస్తు వారి చేత మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడు అని అంటున్నాడు ఇక్కడ. అంతేకాకుండా 2వ వచనం, మీరు వాటిని చేయుచు అంటే దేన్ని? పాపములు అపరాధములు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైనటువంటి అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి? మీరు వాటిని చేయుచు ఏంటి? పాపములు అపరాధములు చేస్తూ వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి అంటే ఎవరు? అపవాది. వాయుమండల సంబంధమైనటువంటి మరి అధిపతి అంటే ఎవరు అంటే అపవాది. అపవాదికి రకరకాల పేర్లు ఉన్నది. ఏమేం పేర్లు? మీకు తెలిసిన పేర్లు ఏమైనా చెప్పగలరా? దుష్టుడు, సాతాను, వాయుమండల సంబంధమైన అధిపతి, అలాగే ఘట సర్పము, ఇలా రకరకాల పేర్లతో సంబోధించడం జరిగింది. మరి అందుకే ఇక్కడ అంటున్నాడు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి. అంటే దేన్ని ప్రేరేపిస్తుందంట? అవిధేయులైన వారు అంటే విధేయత లేని వారు. దేవుడు అంటే విధేయత లేదు, మనుషులంటే విధేయత లేదు, ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు కదండి. అందుకని వాళ్ళు ఎవరు సంబంధులుగా ఉన్నారు? వాయుమండల సంబంధమైనటువంటి అంటే అపవాది సంబంధులుగా ఉన్నారు.
మరి అలా ఉన్న వారు గురించి మాట్లాడుతూ, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి అంటున్నాడు. ఏంటి అంటే అవిధేయులైన వారిని చెడు పనులు, అపరాధాలు, పాపాలు చేసే విధంగా ప్రేరేపిస్తున్నటువంటి ఎవరు? వాయుమండల సంబంధమైన అధిపతి. వాటిని, ఆ కార్యక్రమాలని మీరు అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున, అంటే లోకధర్మం, ప్రపంచంలో ఉన్నటువంటి ధర్మం అంటే ఏంటి? పాపము, ఇది అది అని వాళ్ళకి తేడా ఉండదు. ఎవరికి ఇష్టానుసారమైన బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ దేవుని ధర్మం ఒకటి ఉంది. దేవుని ధర్మం అంటే ఏంటి? పాపానికి దూరంగా ఉండడం. కానీ ప్రపంచ ధర్మం ఎలా ఉంటుంది? ప్రపంచంలో ఉన్న మనుషులు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం అనేది ఉన్నదా? లేదు. యూదులకి ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడింది కాబట్టి వాళ్ళు ఏ విధంగా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి అనేది ఒక ధర్మం. దాని ప్రకారంగా వాళ్ళు నడుచుకోవాలని ఒక నినాదాన్ని పెట్టాడు. కానీ ఇక్కడ ప్రపంచ ధర్మం అన్నాడు. ప్రపంచ ధర్మం అంటే ఏంటి? మనుషులు ఏ విధంగా ఎలా పోతున్నారంటే, నేను ఒక అపరాధి ఉన్నాడంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అంటే చెడుని ప్రేరేపించేవాళ్ళు, చెడు ప్రేరేపిస్తే ఆ చెడు వైపు తిరిగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది ప్రపంచ ధర్మం అంటున్నాడు. ఇలా ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి అంటున్నారు. ఎలాగా? ప్రపంచ ధర్మం ఏంటి? అపరాధములు, పాపములతో ఉన్నటువంటి ఆ బతుకు కలిగిన మీకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తంతో మిమ్మల్ని బ్రతికించాడు. చచ్చిన మిమ్మల్ని బ్రతికించాడు. మునుపు మీరు ఇలా వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి చేత మరి అవిధేయులుగా బ్రతికిన వారితో పొత్తు కలిగిన వారిగా ఉన్నారు మీరు. కానీ వాటి నుంచి మీరు ఇప్పుడు వేరయ్యారు. మునుపు నడుచుకున్నారు మీరు ఈ విధంగా, కానీ ఇప్పుడు అలా కాదు. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు ఆ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారుగా ఉన్న మిమ్మల్ని క్రీస్తు తను రక్షించాడు, మనల్ని బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత ఈ వాయుమండల సంబంధమైనటువంటి అధిపతికి సంబంధించినటువంటి క్రియలు మనలో ఉండకూడదు. అవిధేయత, పాపము, అపరాధాలు మరలా మనకు ఉండకూడదు అని చెప్తూ, ప్రపంచ ధర్మము చొప్పున మునుపు మీరు నడుచుకున్నారు కదా, ఇప్పుడు అలా ఉండకండి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని బ్రతికించాడు అని చెప్తున్నాడు అనమాట. అలా చెప్తూ కింద చదువుదాం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు అంటున్నాడు. అంటే ఎవరితో? ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటున్న వాళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారు? వాయుమండల సంబంధమైనటువంటి అపవాది క్రియలతో ఉన్నారు. అలాంటి వారితో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతూ, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అన్నాడు. అంటే శరీర సంబంధమైన క్రియలు అంటే పాపం, అంటే రకరకాల లోకాశలు. అంటే పాపము 3 రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అంటే గర్వం. డంబం అంటే గర్వం. అలాగే శరీరాశ అంటే మనకు శరీరానికి సంబంధించిన రకరకాల కోరికలు. నేను ఇది తీర్చుకోవాలి, అది తీర్చుకోవాలి, అలా బ్రతకాలి, ఇలా బ్రతకాలని భోగేచ్ఛలు కోరుకోవడం. అలాగే నేత్రాశ, కంటికి కనిపించిందంతా నాకు కావాలి అనుకోవడం. ఈ విధంగా అన్నమాట. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే పాపాలు లోకంలో ఏలుతుంది. ఈ మూడింటినే ప్రధాన పాపాలుగా మనం చెబుతున్నాం అన్నమాట. అయితే ఇక్కడ అంటున్నాడు, వారితో కలిసి ఎవరు? వాయుమండల సంబంధులైనటువంటి ఆ అపవాది సంబంధులతో కలిసి మునుపు మనం ఎలా ఉన్నామంటున్నాడు? మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు. ఇంతకుముందు క్రీస్తులోకి రాకముందు మనం ఈ విధంగా ఉన్నాము అని చెప్తూ, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె అంటే మధ్యవర్తులుగా, కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. స్వభావ సిద్ధం అంటే స్వభావం అంటే ఏంటంటే మనం ఎవరి నుంచి వచ్చాం? మొట్టమొదటిగా మీరు చెప్పాలి అనుకుంటే మానవ జాతి అంతా కూడా ఎవరి దగ్గర నుంచి వచ్చారు? ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వల నుంచి వచ్చాం. మరి ఆదాము అవ్వలు ఏం చేస్తారు? దేవుని యొక్క మాటను అతిక్రమించారు. అతిక్రమించిన తర్వాత వాళ్ళు పాపంలో పడిపోయారు. తర్వాత వాళ్ళు అపవాది సంబంధాలుగా మారిపోయారు.
మరి వారి నుంచి పుట్టుకొచ్చిన మానవ జాతి ఒక కయీను ఉన్నాడు. కయీను ఎలా ఒక నరహంతకుడుగా మారిపోయాడు. మరి వారి ఇద్దరు సంతానం నుంచే ఆదాము అవ్వలు కయీను వీళ్ళ నుంచి పుట్టుకొచ్చిన మానవ జాతి అంతా కూడా ఇప్పుడు ఎలా ఉన్నారు? పాపాలు, అపరాధాలు, వారి యొక్క స్వభావం అంటే తల్లిదండ్రులకు ఉన్న స్వభావం పిల్లలకి కూడా వస్తుంది. అలాగే ఆదాము అవ్వల నుంచి పుట్టుకొచ్చినటువంటి మానవ జాతిలో ప్రతి ఒక్కడి, ఈవెన్ మనం క్రీస్తులో ఉన్నప్పటికీ కూడా మనలో ఉన్నదా లేదా? పాపపు ఆలోచన ఉందా లేదా? ఉంది. ఏది పాపం ఏది మంచి అని తెలిసినప్పటికీ మన ఆలోచన ద్వారా, మన మాట ద్వారా, మన చూపు ద్వారా ఎంత క్రీస్తుని ఎరిగినప్పటికీ కూడా మనం పాపంలో కొనసాగుతూనే ఉంటాం. అంటే స్వాభావికంగా మన స్వభావం, మన ఆలోచన, మన స్వభావం. అంటే చిన్నపిల్లలు చూడండి, తల్లిదండ్రుల నుంచి వాళ్ళు పుట్టుకొస్తారు, కానీ చిన్ననాటి నుంచి వాళ్ళకు ఏదో ఒకటి దుర్బుద్ధి ఉంటుందా లేదా? స్వాభావికంగా. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకోండి, పక్క వాళ్ళు ఏదంటే పెన్సిల్స్ దొంగలించడము, లేదంటే ఎరేజర్స్ దొంగలించడం, ఏదో కూడా చెడు బుద్ధి, లేదా ఎవరికైనా కొట్టడము, ఎవరికో తిట్టడము, లేదా ఇతరుల పట్ల అబద్ధ సాక్ష్యం చెప్పడము, ఇలాంటి స్వభావ సిద్ధంగా పాపం అనేది ఆదాము అవ్వల నుంచి వచ్చినటువంటి మానవ జాతి అంతటికి కూడా ఈ పాపపు స్వభావం అనేది సంతరించుకుంటూ వచ్చింది. అందుకే అలా మాట్లాడుతున్నాడు అనమాట. స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము అంటే పాపం చేసిన ప్రతివాడు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు స్వభావ సిద్ధంగా అంటే మనం శారీరకంగా ఏదంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నప్పటికీ క్రీస్తు మనల్ని బ్రతికించాను. అయినప్పటికీ కూడా మనలో ఈ పాపపు స్వభావం అనేది పోయిందా అంటే లేదు. నిలబడి ఇంత చక్కగా మాట్లాడతాం, కానీ ఏదో ఒక రకంగా ఎవరి మీదో కాని మాట అంటాం, లేదా ఆలోచించని ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచించకూడని ఆలోచనలు వస్తూ ఉంటాయి, రకరకాల పాపపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే స్వభావ సిద్ధంగా పాపులుగానే ఉన్నాం. అందుకే మీకు టైటిల్ ఏం చెప్పాను? కృపచేత రక్షణ అన్నాం. అంటే మనం ఏదో మంచి వాళ్ళమని మన కోసం దేవుడు ప్రాణం పెట్టలేదు. కేవలం యేసుక్రీస్తు వారు మన చేత కృప అనుగ్రహించాడు, అంటే కనికరాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఆ కనికరం చేతే మనం రక్షించబడుతున్నాం. కానీ బాప్తిసం తీసుకున్న మనం ఇప్పుడు స్వభావ సిద్ధంగా నీతిమంతులుగా ఉన్నామా అంటే లేదు. కేవలం కనికరం చేతే మనం రక్షించబడుతున్నామే తప్ప మన గొప్పతనం అనేది ఏమీ కూడా లేదు. కిందకి వెళ్తూ మాట్లాడితే మనకి అర్థమవుతుంది అన్నమాట. 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. చూసారా, కృపచేత మనము రక్షించబడుతున్నాము. ఏమంటున్నాడు? అయితే దేవుడు కరుణా సంపన్నుడై, అంటే కరుణా సంపన్నుడు అంటే కృప అంటే కరుణ, అంటే జాలి, ప్రేమ. మనం ఎవరైనా పేదవాడు కానీ బీదవాడు కానీ రోడ్డు మీద కనిపిస్తే చాలా జాలి పడతాం. అయ్యో వీడు ఆకలితో ఉన్నాడు, అన్నం తిన్నాడో లేదో, మనకు చేతనైనది ఏదో చిన్న సహాయం మనం అనుగ్రహిస్తాం కదా. అలాగే ఆకలితో పాపం అలమటిస్తున్నాడేమో, వాళ్ళు అడిగినప్పుడైనా ఇస్తాం. లేదా మనకు మనసుకు తోచిందనుకో, ఏదో పండో కాయో లేదంటే టిఫినో ఏదో కొని అడిగి పెడతాం, అంటే కరుణ చూపిస్తాం. అలాగే దేవుడు కూడా మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమైనప్పటికీ క్రీస్తుని నమ్ముతున్నప్పుడు అప్పుడు అయినా మనలో పాపపు స్వభావం అనేది కొనసాగుతున్నప్పటికీ మనం పాపంలో ఉన్నప్పటికీ దేని చేత అంటే దేవుడు మనల్ని కరుణిస్తున్నాడు. దేవుడు తన కరుణ సంపన్నుడు, అంటే కరుణ అనే దాన్ని సంపన్నుడుగా ఉన్నాడు ఆయన కరుణించడంలో. అంటే నిజంగా ప్రపంచ మానవాళిలో మనం చూస్తే ఎంత దుర్మార్గులు ఉన్నారండి కదా. భయంకరమైన పాపం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, దొంగతనం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే నరహత్యలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, భయంకరమైన పాపపు జీవితంలో మగ్గిపోతున్న వాళ్ళు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, ఒక దేశానికి మారణ హోమం సృష్టిస్తున్నటువంటి భయంకరమైనటువంటి మనస్తత్వం గలవారు ఉన్నప్పటికీ నిజంగా ఆది నుండి ఇప్పటి వరకు కూడా ఈ భూమిని ఇలా తిప్పుతూ ఇంకా సహనం కలిగి అంతం చేయకుండా ఉన్నాడంటే దేవుడు ఎంత కరుణా సంపన్నుడో ఒకసారి ఆలోచించండి. మన పట్ల ఎవరైనా చిన్నది కాని మాట అంటే మనం కరుణించగలమా?
అస్సలు సహించలేం, తిరిగి ఏదో ఒకటి అనేయాల్సిందే అని అనుకుంటాం. మనకు అంత కరుణ లేదు, మనకంత ప్రేమ జాలి లేదు. మనల్ని ఎవరైనా అన్నారంటే మనం ఏమాత్రం కూడా సహించలేం అలాంటి స్వభావం. కానీ దేవుడు సృష్టించిన మనుషులు, ఆయన చేత నిర్మించబడిన వాళ్ళు ఆయనకి విరుద్ధంగా బ్రతుకుతున్నప్పటికీ ఇంకా ఆయన కరుణా సంపన్నుడై ఉండి కరుణిస్తున్నాడంటే నిజంగా దేవుడేమైనా చేతకానివాడా? ఒకసారి ఆలోచించండి. నిజంగా మన అవిధేయతను బట్టి, మన హీనతలను బట్టి దేవుడు కరుణిస్తున్నాడు. కానీ లేదంటే మనం ఈ పాటికి ఎప్పుడో అంతమైపోయి ఉండాల్సింది. ఆయన కృపచేతనే మనం ఇంకా ఇలాగా బ్రతికి కొనసాగుతున్నాం, బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క కృపను మనం నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు. దేవుని యొక్క కృప, ఎవరైనా మనల్ని కరుణిస్తే మనం ఎంతో, ఇప్పుడు ఎవరైనా ఒక అతను వచ్చి మనకు ఒక 10,000 సహాయం చేశాడు అనుకోండి, అతని మీద మనం ఎంత గౌరవం చూపిస్తామో, ఇంకా జీవితంలో మీ సహాయాన్ని మేము మర్చిపోలేము అని అంటాం. ఒక 10,000 ఇచ్చినప్పుడే మనం ఆయన పట్ల అంత ప్రేమ చూపించి అంత జ్ఞాపకాలలో దాచుకున్నప్పుడు నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోకుండా మనకు రక్షణ అనుగ్రహించి నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి మరి కృపను చూపించినటువంటి దేవుని పట్ల మనం ఎలాంటి దైవభక్తి కలిగి ఉండాలంటే ఒకసారి ఆలోచించండి. కాబట్టి దేవుడు ఏంటంట, ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారిగా ఉన్నప్పటికీ, అపరాధాలు, పాపాలు, ఆలోచనలు కలిగిన మనం పాపం చేస్తే పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు అపరాధముల చేత చచ్చినవారు, అంటే పాపం చేత చచ్చినవారు, అంటే పాపం వలన వచ్చు జీతం మరణం. మరణానికి సిద్ధమవుతున్న మన గురించి దేవుడు కృపా సంపన్నుడు, కరుణా సంపన్నుడై ఉండి సైతము మన ఎడల చూపిన తన మహాకృప చేత, ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవడం ద్వారా మనకు రక్షణ అనేది వచ్చింది. మరి యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధానికి సాదృశ్యమైనది ఏంటి? మనకు బాప్తిసం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారుగా ఉన్నాం కదా. మన పాపాలని సమాధి చేయాలంటే ఏం చేయాలి? నీటిలో మునగాలి, నీటిలో సమాధి చేసేయాలి, అప్పుడు తిరిగి లేవాలి. ఆ విధంగా యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి, ఆయన సమాధికి, అంటే సమాధి చేయబడడానికి, తిరిగి లేవడానికి సాదృశ్యమైనది ఏది అంటే బాప్తిసం. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచారు. అలాగే మనం కూడా పాపముల చేత, అపరాధముల చేత ఎలాగా చచ్చిపోయిన మనల్ని సమాధి చేయాలంటే, పాపము, అపరాధాలని సమాధి చేయాలంటే ఏం చేయాలి? నీటిలో ముంచాలి. మట్టేసి కప్పేస్తారనుకో మనం చచ్చిపోతాం. కాబట్టి సాదృశ్యంగా దేన్ని పెట్టాడు? బాప్తిసాన్ని పెట్టాడు. కాబట్టి మరి యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధానికి సాదృశ్యం ఏంటి అంటే బాప్తిసం. అలాగా మనం బ్రతికించాడు. అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా బాప్తిసం తీసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు ఎలా అయితే బ్రతికించబడ్డారో, చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుడే కదా ఆయన్ని లేపాడు 3వ దినంన. అలాగే మనల్ని కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయి ఉన్న మనల్ని యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన చూపించినటువంటి కరుణ ద్వారా మనల్ని బ్రతికించాడు అని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా, అంటే యేసుక్రీస్తు వారు మరి చనిపోయినప్పుడు తన యొక్క ఆత్మని ఎవరికి అప్పగించాడు? తండ్రి అయిన దేవునికి అప్పగించాడు. మరి సమాధిలో ఉన్న ఆయన్ని మళ్ళీ 3వ దినంన ఎవరు లేపారు? తండ్రి అయిన దేవుడు లేపాడు. ఆ విధంగానే మరి దేవుని యొక్క కృపా మహాదైశ్వర్యము చేత రాబోవు యుగములో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, యేసుక్రీస్తు వారితో, అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా మనం ఇప్పుడు బ్రతుకుతున్నాం. యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళే బ్రతికించబడతారు. అందుకే ఏమన్నాడు? నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేరు, పరలోకానికి వెళ్ళలేరు అన్నాడు. అయితే క్రీస్తు ద్వారా మనం రక్షించబడ్డాము. క్రీస్తు ద్వారా మనల్ని రక్షించాడు తండ్రి అయిన దేవుడు.
కాబట్టి ఆలోచన చేయాలి. లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఏమన్నాడు? యేసుక్రీస్తు వారు కూడా అన్నారు కదా, నేను నా తండ్రి సింహాసనంలో కూర్చున్న ప్రకారము మీరు కూడా నా గురించి మీరు కనుక ఒప్పుకొని నా చిత్తానుసారంగా కనుక బ్రతికితే నా సింహాసనంలో మిమ్మల్ని కూడా కూర్చోబెడతాను అన్నాడా లేదా? అది అన్నమాట. అందుకే పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అంటే కేవలం కృపచేత, మనం మంచి వాళ్ళమని కాదు. ఇక్కడ కింద చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు అంటున్నాడు. మన గొప్పతనం ఏమి కాదు. మీరు రక్షించబడ్డారు అంటే మీ గొప్పతనం ఏం కాదు. మీరు ఏదో పెద్ద మంచి వాళ్ళని మీరు రక్షణలోకి రాలేదు. దేని ద్వారా వచ్చారంట? మీ విశ్వాసము ద్వారా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా మన పాప క్షమాపణ అనేది లభిస్తుంది. తద్వారా మన పాపాలు అపరాధాలు సమాధి అయిపోయి మనం క్రీస్తుతో కూడా బ్రతికిన వాళ్ళం అవుతాము. అప్పుడు మనం ఒక అచీవ్మెంట్ ఏంటి? పరలోకానికి అర్హతను సాధించాము అంటే అది మన గొప్పతనం కాదు, కేవలం కృపచేతనే రక్షించబడి ఉన్నారు అంటున్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే అంటున్నాడు, కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. అంటే మీరేదో గొప్ప చేశారని కాదు, కేవలం యేసుక్రీస్తు వారిని మీరు అంగీకరించారు కాబట్టి ఆయన చూపించినటువంటి కృప, ఆయన పెట్టినటువంటి భిక్ష, ఆయన పెట్టిన ప్రాణ భిక్ష వల్లనే మనము రక్షించబడి ఉన్నాము. అంతేగాని మీ గొప్పతనం ఏమి కాదు అంటున్నాడు. ఇది దేవుని వరమే అంటున్నాడు. మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడంటే మన గొప్పతనం కాదంట, ఇది కేవలం కృపచేత, ఇది దేవుని యొక్క వరమే అంట. అది కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం. నిజంగా కృపచేత మనం ఎక్స్క్యూజ్ చేయబడుతున్నాం. ఏదైనా ఇప్పుడు ఒక చిన్న తప్పు పొరపాటు చేసామనుకోండి, సారీ అని క్షమించమని ఎంతో రిక్వెస్ట్ చేస్తాం, ఓకేలే అని యాక్సెప్ట్ చేయడం. ఆ యాక్సెప్ట్ మాత్రమే దేవుడు మనల్ని మనకు చేస్తున్నాడు. మనం అపరాధులుగా ఉన్నప్పటికీ జస్ట్ ఓకే అన్నాడు కాబట్టి మనం రక్షించబడుతున్నాం. కానీ ఏదో కంప్లీట్గా మనం పరిశుద్ధులు అయిపోయామని కాదు, కంప్లీట్గా మనం నీతిమంతులని కాదు, కేవలం కృపచేత ఆయనను విశ్వసించాము కాబట్టే మనం కృపచేత రక్షించబడుతున్నాం. ఇది దేవుని యొక్క వరమే అంటున్నాడు. చివరిగా 10వ వచనం చదువుకుందాం. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. క్రియల వలన అంటే మనం ఏదో చేసేసామని చెప్పి మనకు రక్షణ అనేది రాలేదు గనుక ఎవడు కూడా అతిశయించబడకూడదంట. నేను ఇంకా పరలోకాన్ని సాధించేశాను, నాకంటే ఇంకా గొప్పది లేదు అని మనం అతిశయం అంటే మనల్ని మనం పొగుడుకునేలాగా మనం అతిశయం గొప్పకి వెళ్ళిపోకూడదంట. కేవలం కృపచేత ఏదో ఎక్స్క్యూజ్ చేయడం వలన లోపలికి వచ్చాం, లేదంటే గెట్ అవుట్ అన్నారనుకో ఇంకా అంతే, ఓకే ఎక్స్క్యూజ్ అంటే జస్ట్ పర్మిషన్ ఇవ్వడం వల్ల మనం పరలోకానికి అర్హత సాధిస్తున్నామే తప్ప మీ గొప్పతనం ఏం లేదు కాబట్టి మీరు అతిశయించి గొప్పలకు పోవద్దు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి చెబుతున్న మాటలు ఈరోజు మనకు కూడా వర్తిస్తుంది. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. నిజంగా కృపచేత రక్షించబడుతున్న మనం ఇంకా ఎలా ఉంటున్నాం, ఆయన పట్ల ఎలాంటి విధేయత కలిగి ఉన్నాం, ఎలాంటి భయము భక్తి కలిగి ఉన్నాం అనేది ఒకసారి ఆలోచిద్దాం. చివరిగా ఒక మాట చదువుకొని వెళ్ళిపోదాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలను అంటే ఏంటి? దేవుని యొక్క మాటలు చొప్పున మనం నడుచుకోవాలి. ఎవరైతే నా మాటలు గైకొని నడుచుకుంటారో వాళ్ళే దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చెప్తున్నాడు. కాబట్టి ఆయన మాటలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా గైకొంటూ దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఏది చెయ్యొద్దన్నాడో అది చేయకూడదు, ఏది చెయ్యమన్నాడో అది చెయ్యాలి. అలా చేసుకుంటూ దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అంటే దేవుడు అంటూ ఒక క్రియ పెట్టాడు. సత్క్రియలు, సత్ అంటే వాక్యము, క్రియలు అంటే పని, వాక్య సంబంధమైనటువంటి పని. ఇప్పుడు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నాం ఎందుకు? ఈయన ద్వారా మనకు రక్షణ అనేది ఉంది, మన ఆత్మకి నిత్య జీవం అనేది లభిస్తుందని మనం తెలుసుకున్న మనం ఏం చేయాలి? ప్రపంచానికి వెళ్ళి ప్రకటించాలి. ఇదే క్రియ, దీనికి మించిన క్రియ మరొకటి లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు అన్నారు కదా, సర్వ సృష్టికి వెళ్ళి
సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు రక్షించబడతారు, నమ్మని వాళ్ళకి శిక్ష విధించబడును అన్నాడు. కాబట్టి మనకు అప్పగించిన పని ఏంటి? నమ్మిన వాళ్ళకంటే సువార్త ప్రకటించే పని. కాబట్టి ఇది ముందుగా మనం పుట్టక ముందే మన గురించి భవిష్యత్తు తెలిసిన దేవుడు మనం పుట్టాక మన కోసం తెలుస్తుందా? ఎవడైతే దేవుడే మనకు శిల్పి నిర్మాణకుడుగా ఉన్నాడు. మనం ఎలా బ్రతుకుతామో, ఏమవుతామో, తర్వాత క్రీస్తుని అంగీకరిస్తామా లేదా అనేది ముందుగానే ఆయన భవిష్యత్తు ఎరిగిన దేవుడు, భవిష్యత్తు జ్ఞాని దేవుడు. కాబట్టి మనం భవిష్యత్తులో మనం ఎలా బ్రతుకుతాం ఏంటి అనేది ఆయన తెలుసు. కాబట్టి మనం పుట్టక ముందే ఈ క్రియలన్నీ కూడా సిద్ధపరిచాడు. కాబట్టి ఆ క్రియలు ఇప్పుడు మనకు అప్పగించాడు, అది మనం చేయడానికి బాధ్యులుగా ఉన్నాం. కాబట్టి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అన్నాము అంటే యేసుక్రీస్తు నందు సృష్టించబడ్డాము. అంటే యేసుక్రీస్తు ద్వారే కదా మనం ఇప్పుడు రక్షణలోకి వచ్చాం. సృష్టికర్త ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఈ సర్వ సృష్టి అంతా ఆయన ద్వారా కలిగిందే. కాబట్టి సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏదో ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం ఏదో వచ్చాడు మానవ రూపంలో అని మనం చిన్న అంచనా వేస్తున్నాం. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఏదో సాధారణమైనటువంటి వ్యక్తిగానే చూస్తున్నారు. మరి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు కాబట్టి సాధారణ మహనీయులలో ఒక మహనీయుడిగా పెట్టేశారు యేసుక్రీస్తు వారిని. కానీ యేసుక్రీస్తు వారు కేవలం శరీరంలో వచ్చాడు కదా అని నరరూపి అని కాదు. ఆయన దేవుడు. ఆయన ద్వారా ఈ ప్రపంచ పంచభూతాలు కూడా కలిగించబడ్డాయి. కాబట్టి మరి అంత గొప్ప దైవాన్ని కలిగిన మనం, అంత గొప్ప దైవం దేవునితో, తండ్రి అయిన దేవునితో సమానంగా ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి పాపంతో అపరాధాలతో చచ్చిన వారుగా ఉన్న మనల్ని క్రీస్తు మనల్ని బ్రతికించాడు, తన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి మరి అట్టి గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం అసలే చేయకూడదు. కాబట్టి కేవలం కృపచేతే మనం రక్షించబడ్డాం తప్ప మన గొప్పతనం ఏమీ లేదు. కాబట్టి మనం గొప్ప అని అతిశయించకూడదు, మేము క్రైస్తవులని కాలర్ ఎగరవేయకూడదు. కానీ మనలో ఇంకా పాపపు స్వభావం అనేది ఉంటూనే ఉంది. కానీ దాన్ని అదుపులో పెట్టుకొని నీతి క్రియలు జరిగించటంలోనే, సత్క్రియలు జరిగించటంలోనే మనం ముందుకు సాగిపోవాలని, కృపచేతనే మనం రక్షించబడ్డాము తప్ప మన గొప్పతనం ఏమి కూడా లేదు. కాబట్టి మీరు అతిశయించవద్దు అని ఇక్కడ నొక్కి చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. కాబట్టి మనం కూడా ఇలా క్రీస్తుని కలిగి ఉన్నామంటే మన గొప్పతనం ఏం కాదు, క్రీస్తు యొక్క కృప, ఆయన చూపిన ప్రేమ, ఆయన పెట్టిన ప్రాణం బట్టే మనం రక్షణలోకి వచ్చాం. కాబట్టి మరి దేవుని యొక్క కృప చేతే మనం రక్షించబడి ఉన్నాం. కాబట్టి ఆ కృపను నిర్లక్ష్యం చేసేవారిగా మనం ఉండకుండా దేవుని యొక్క ఆలోచనల్లో, ఆయన ఆజ్ఞల్లో మనం నిరంతరం నడుచుకుంటూ మన అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఈ సువార్తను తెలియజేసే వారిగా మనమంతా కూడా ఉండాలని, కేవలం కృపచేతే మనకు రక్షణ అనేది లభించిందని మరి చెబుతూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నానండి. ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైనటువంటి క్రీస్తు వారి నామంలో నా యొక్క వందనములు తెలియజేస్తున్నాను.